మందకృష్ణ మాదిక్కి అవమానం జరిగిందా? ఈ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక నేతకు ప్రస్తుతం బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నప్పటికీ ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులే సరైనటువంటి గుర్తింపు ఇవ్వడం లేదా? ఇదే ప్రశ్న మొదలవుతుంది. అనేక అనుమానాలకి తావిస్తుంది. తాజాగా బీజేపీ మాజీ నేత, భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవడి ఫంక్షన్కి మందకృష్ణ మాదిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా భోజనాల కోసం వేసినటువంటి ప్లేట్లు మందకృష్ణకు వేరేగాను, ఇతర మంత్రులకి వేరుగాను వేశారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పిక్ వైరల్ అవుతుంది. ఇదే పిక్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిక్కే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వరుసగా మంత్రులు నారాయణ, నారా లోకేష్, ఆనవ రామనారాయణ రెడ్డి వీళ్ళందరికీ కాసింత మంచి ప్లేట్లు వేసి మందకృష్ణ మాదిక్కి సాధారణమైన ప్లేట్లో పెట్టారు అంటూ కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అయితే ఏ ప్లేట్లో పెట్టారు, ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది, ఇవన్నీ ఇప్పుడు ఎవరికి అంతుపట్టినటువంటి విషయాలు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వ్యవహారం చాలా దుమారం రేపుతోంది. ఇది మందకృష్ణ మాదికకు జరిగిన అవమానం అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మందకృష్ణ మాదికే కాదు, మొత్తం ఎస్సీలందరినీ అవమానించే రీతిలో ఈ విధంగా వ్యవహరించారు అంటూ పేర్కొంటున్నారు. వెంకయ్యనాయుడు మనవడికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని వెంకయ్యనాయుడు మనవడికి సంబంధించినటువంటి రిసెప్షన్ కార్యక్రమం సందర్భంగా ఈ పరిణామం సంభవించింది. దీని మీద ఇప్పటివరకైతే మందకృష్ణ మాదిక్ కానీ వెంకయ్యనాయుడు శిబిరం నుంచి కానీ ఎవరు స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడిగా ప్రస్తుతం బీజేపీతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి మందకృష్ణ పట్ల ఈ రీతిలో ఎందుకు వ్యవహరించారు అన్న ప్రశ్న మాత్రం ఉదయిస్తోంది. మందకృష్ణ చాలా కాలంగా బీజేపీ నాయకత్వంతో పూర్తిగా రాసు పూసుకుని తిరగడమే కాకుండా ఆ పార్టీ ప్రయోజనాల రీత్యా అనేక రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు అనేటువంటి పేరుతో బీజేపీకి ఆయన పూర్తిగా రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే ప్రయత్నంలో ఉన్నారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. మాదిగలందరినీ బీజేపీ వైపు మళ్లించేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలాంటి మందకృష్ణ మాదిగ పట్ల ఒక మాజీ బీజేపీ నేత ఇంట జరిగినటువంటి శుభకార్యంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం ఏంటి అంటూ చాలామందే ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతల మనస్తత్వం ఎట్లా ఉంటుందని, అయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులుగా ఉన్నటువంటి నారా లోకేష్ లాంటి వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎందుకని మందకృష్ణకి ఇలాంటి ప్లేట్ వేయించాల్సి వచ్చింది అన్నదానికి సమాధానం చెప్పాలని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఇది వివాదంగా మారుతున్నటువంటి తరుణంలో మందకృష్ణ ఏ రీతిలో వివరణిస్తారు, లేకుంటే వెంకయ్యనాయుడు కుటుంబం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది చూద్దాం మరి.